మరి కొన్ని వారాల నుంచి మరి మనం సాతాను మీద అతని ఉద్దేశములు, ఆయన స్వభావములు ధ్యానిస్తూ మరి ఏ విధంగా మనను దేవుని నుంచి దూరపరచాలని ప్రయత్నం చేస్తుంటాడో అనేది మనం ధ్యానిస్తున్నాం. ఏ విధంగా మనతో పాపాలలో దిప్పుతుంటాడు, ఏ విధంగా మనను బలహీనంగా చేస్తుంటాడు, ఏ విధంగా మనల్ని శోధనలు నడిపిస్తుంటాడని మనం చూస్తున్నాం. మరి సాతానుడు మరి మొదటిగా చూస్తే మరి అతని స్వభావంలో ఏమేమి చూస్తున్నామో మనము, వాట్ ఆర్ దట్ ద నేచర్ ఆఫ్ సేటన్ వీ హ్యావ్ నోటెడ్ డౌన్. మొదటిది ఏంటి? ఆయన మోసగాడు, డిసీవర్. రెండోది ఈజ్ అన్ అక్యూజర్, ఆయన నిందలు మోపేవాడు. మూడోది డిస్ట్రాయర్, ఇది ఆయన నాశనము చేసేవాడు. నాలుగోది టెంప్టర్, శోధించేవాడు అనేది మనం గమనించినాం. ఇవన్నిటితో ఏం చేస్తుంటాడు? మనను దేవుని నుంచి మనను పాపంలోకి లాక్కుంటూ మరి దేవుని మీద సందేహం, డౌట్ అనేది మనకు పెంచుతూ మనను దేవుని నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు. హీ కీప్స్ అస్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ అవర్ లార్డ్ అని చూస్తున్నాం. మరి ఆ విధంగా మరి ఆయన వాడుతున్న సాధనాలు, అంటే ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ద మీన్స్ బై విచ్ హీ డస్ ఆల్ దిస్ ఇస్ ఆర్ మన అవి కూడా కొన్ని చూసినాం. ఏంటి? మొదటిది సేటన్స్ కీ డివైసెస్, అంటే ఆయన వాడేది సాధనాలు ఏంటిది? మొదటిది డిసెప్షన్ అండ్ లైస్. ఏం చేస్తుంటాడు? మోసపరుస్తూ అబద్ధాలతోటి మరి మనను దేవుని దూరపరుస్తుంటాడు. మరి ఏ విధంగా చూసినాం మనము అక్కడ? అందుకంటాడు యోహాన్లు ఏమంటాడు? సేటన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్ అంటాడు. మరి ఆ విధంగానే అతడు ఏం చేస్తాడు? ఇంకోటి మరి వెలుగుదూతలాగా వస్తూ మనకేం చేస్తాడు? పాపంని కూడా మంచిగా మనకు ఉండేటట్లు, అది సరిగా ఉండేటట్లు, అదేదో మంచిదే అని మనకు చూపిస్తుంటాడు. అందుకే మనం వాక్యం ద్వారా మరి అతను ఆయన చేస్తున్న తంత్రములన్నీ కూడా మనము పోల్చుకుంటూ మరి వాక్యంకి అగేన్స్ట్గా మనం కంపేర్ చేసుకుంటూ మనము సరిగా జీవించాలని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తాడు? మరి లోకంలో ఉన్న ఆశలతోటి మనను దూరపరుస్తుంటాడు. మెటీరియలిజం, ఆస్తుల కోసము, మరి సంపాదన విషయంలో అయినా, హోదా విషయంలో అయినా, స్టాండింగ్ ఇన్ ద సొసైటీ, మరి ప్రైడ్ అనేది, స్టాండింగ్ ఇన్ సొసైటీ ఏంటి? ప్రైడ్, గర్వముతోటి, ఇవన్నిటితో ఏం చేస్తుంటాడు? మనను మరి శోధిస్తూ మరి మనను దూరపరుస్తుంటాడు. కొన్నిసార్లు మనకు గ్రీడ్ అనేది ఉంటుంది. ఏంటి? ఈ ఆశలు పెడుతుంటాడు, ఇది సంపాదించుకోవాలి, ఇది చేసుకోవాలని చెప్పి మనను దూరపరుస్తుంటాడు. అందుకే మరి వాక్యం తేటపరుస్తుంటుంది. ఏమంటుంది? డు నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ కదా. సీక్ యీ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటుంటుంది. దేవుని రాజ్యంని మొదట వెతుకుడి అంటారనమాట. అందుకే మనము ఏ విధంగా అయినా కూడా మరి సాతాను తంత్రాలు మనము గమనిస్తూ దాన్ని గుర్తిస్తూ మరి దేవునికి దగ్గరగా ఉండేటట్లు మనం వాక్యంను మనం ఏం చేస్తుండాలా? చదువుతూ మరి మనము దాన్ని అద్దుకోవాలి. వీ హ్యావ్ టు అటాచ్ అవర్ సెల్స్ అండ్ అలైన్ అవర్ సెల్స్ టు ద బైబుల్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే అనుదినం బైబిల్ చదువుతున్నామా, ధ్యానిస్తున్నామా, ఆ వాక్యం మనను ప్రొటెక్ట్ చేస్తుందా లేదా అని మనము చూస్తుంటాం. మూడో విధంగా ఏం చేస్తాడంటే, హీ విల్ డిస్కరేజ్ అస్ అండ్ డ్రైవ్ అస్ టు డెస్పరేషన్. డిస్కరేజ్ చేస్తాడు. హీ విల్ డిస్కరేజ్ అస్ సేయింగ్ దట్ మనం చేసిన పాపాలకు క్షమాపణ లేదు, దేవుడు క్షమించడేమో అని ఏం చేస్తాడు? ఇక మనను దేవుని నుంచి దూరమే చేస్తుంటాడు. We have seen the biggest example of discouragement and despair. ఎవరు? జూడస్ ఇస్కరేట్. ఇస్కరేట్ ఏమైండు? పశ్చాత్తాపము పొందినాడు. He repented for the sin that he committed. కానీ దేవునిలో విశ్వాసం అనేది పోగొట్టుకున్నాడు. అని అనుకోలేదు, దేవుడు నన్ను క్షమిస్తాడు అని అనుకోలేదు. నేను దేవుణ్ణే మరి అప్పచెప్పిన కదా, మరి దేవుడు నన్ను క్షమించడేమో, నా పాపం దానికన్నా ఎక్కువ ఇదని చెప్పేసి ఏం చేస్తున్నాడు? ఉరి వేసుకున్నాడు. అది తప్పు. ఆ వాక్యంలో అంటాడు, ఎక్కడ అంటాడు? జస్ట్ లెట్స్ రీడ్ దట్. మాథ్యూ 27, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఉంటుంది, చూడండి.
ఆ, చూడండి పశ్చాత్తాప పడుతున్నాడు ఆయన. ఈ రిపెంటెడ్, అరే నేను ఎంత ఘోరము చేసినాను అని పశ్చాత్తాపము పొందినాడు. కానీ ఏం చేస్తున్నాడు, నా పాపముకి క్షమాపణ ఏసే నాకు దయచేస్తాడని ఏం చేస్తున్నాడు, డిస్కరేజ్ అయిపోయినాడు. హీ డింట్ హ్యావ్ దట్ మోటివేషన్. అందుకే సాతాను కూడా ఏం చేస్తాడు, మనను కొన్నిసార్లు ఈ విధంగానే మనను డిస్కరేజ్ చేస్తుంటాడు కదా అంకుల్. నేను అందుకే అంటుంటాను పదే పదే, కృష్ణ అంకుల్తో కూడా అంటుంటాను, అంకుల్ కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడు, సాతాను వచ్చి భయపెడుతుంటాడు. భయపెడుతున్నప్పుడు ఏంటి, యేసు దానికన్నా మించిన వాడు. ఆ డిస్కరేజ్ కావద్దు. అందుకేం చేయదు, మనము నిరాశపడదు. ఓరా నువ్వెంత నాకు అని చెప్పాలి. ఏం చేయాలి, మనము సాతానుని ఎదిరిస్తే ఏం చేస్తాడు, వాడు మన నుంచి ఏం చేస్తాడు, పారిపోతాడు. ఎదిరించాలి, నువ్వెంత నాకు అని ఎదిరించాలి. పాపంని ఎదిరించాలి. ఇది నాకు బలహీనంగా లేదు, నేను ఈ పాపంని నేను ఎదిరించగలుగుతాను. కొందరికి అబద్ధాలు ఆడేది ఉంటుంది, కొందరికి మోసం చేసేది ఉంటుంది, కొందరికి చిన్న చిన్నగా దొంగతనాలు ఏదో చేస్తుంటారు, ఏదో చూడనేది చూస్తుంటారు, బలహీనతలు ఉంటాయి. తల్లిదండ్రుల కళ్ళు కప్పుకుంటూ వాళ్ళు ఏది వద్దంటారో అది చేస్తుంటారు. ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యాపెన్ విత్ యంగ్స్టర్స్ ఆర్ విత్ మెనీ ఆఫ్ అస్. అవి ఏం చేయాలా, ఇవి నాకు వద్దు, నేను దాటగలుగుతాను, మై లార్డ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆల్ దిస్ అని ఏం చేయాలి, మనము పాజిటివ్గా ముందుకు వెళ్తుండాలి. సాతాను ఏం చేస్తుంటాడు, నువ్వు ఇది సాధించలేవు, ఇది అంతేలే, అందుకే కొంచెమే చేయలే, ఎక్కువ చేయకు, ఎక్కువ చేస్తలేవు కదా, కొంచెం సమయమే నువ్వు దీంట్లో పాల్గొనుకో అని ఏం చేస్తుంటాడు, మనను శోధింప చేస్తుంటాడు. సో అందుకేం చేస్తున్నారు, మనము సాతానుని ఎదిరించాలి, సాతాన్ని ఎదిరించాలి. అందుకంటే సాతాన్ని ఎదిరించండి, అప్పుడు మీ ముందు నుంచి వాడు పారిపోవును అంటాడు. ఎదిరించాలి మనం, అతన్ని నో అని చెప్పాలి, మనం ధైర్యంగా చెప్పాలి, నువ్వు నా ముందుకు రావద్దు అని మనం వాటిని హెచ్చరించాలని మనము వాక్యం ద్వారా చూస్తున్నాం. అందుకే మరి అక్కడ మరి జూదాసు ఇస్కరియోతు అందుకేమైనాడు, ఉరేసుకున్నాడు. ఉరేసుకున్నందుకు దానికి ఏంటి, మరణమే మరి అతనికి శిక్ష, ఆయనకు రక్షణ అనేది లేకుండా పోయింది అని మనము చూస్తున్నాం. అందుకే అంటాడు, మనము ఇఫ్ యు కన్ఫెస్ అవర్ సిన్స్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us. మన పాపాలు మనం ఒప్పుకుంటే తప్పకుండా ఏం చేస్తాడు, దేవుడు మనను క్షమిస్తూ ఏం చేస్తాడు, మనను ఆయన విశ్వాసము కలిగిన తండ్రి అయి ఉంటూ మనను క్షమిస్తాడు అని మనము యోహాను సువార్తలో మొదటి యోహాను పత్రికలో చూస్తుంటాం. ఆ తర్వాత ఏం చేస్తుంటాడు, కుటుంబంలో ఏం చేస్తుంటాడు, అదేమంటారు, చిక్కులు పెడుతుంటాడు, అసమాధానం అనేది తీసుకుంటూ వస్తుంటాడు, సమాధానం లేని పరిస్థితులు చేస్తుంటాడు. మరి స్నేహితుల మధ్యలో డిస్ప్యూట్స్ తీసుకొస్తుంటాడు. హిల్ బ్రింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్స్. ఫ్యామిలీలో ఒకరికొకరికి ఏముంటుంది, వేరే వేరే ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల మీద ఏమవుతుంది, గర్వంతో నా ఆలోచననే బెటర్, మీరు నా మాట వినాలని మనం ఇది చేస్తుంటాం. ఈ విధంగా ఏమవుతుంటుంది, ఇంట్లో సమాధానం లేని పరిస్థితిలో ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. హీ సోస్ బిటర్నెస్. బిటర్నెస్ అంటే ఏంటి, మన మధ్యలో అంటే ఏమంటారు, బిటర్నెస్ అంటే చేదు, అంటే ఒకరి మధ్యలో ఒకరికి ఏం చేస్తుంటారు, అలాంటి విభేదాలు పెడుతుంటాడు, చిక్కులు పెడుతుంటాడు. అందుకే చాలా మనం క్షమించలేని పరిస్థితికి మనం తీసుకొస్తాడు. ఎందుకు క్షమించాలా నేను తప్పు చేసినానా, వాళ్ళే తప్పు చేస్తుండ్రు, వాళ్ళు దానికి శిక్ష చేసుకో, అందుకే నేను క్షమించాను అంటారు. ఒక సోదరు అంటూనే ఉంటాడు, నేను అందరినీ క్షమిస్తాను కానీ ఇతన్ని క్షమించాను, ఈమెను క్షమించాను, వాళ్ళని క్షమించాను అని అంటుంటారు కొందరు. అందరినీ క్షమిస్తాను లోకంని, కానీ ఈ వీళ్ళని క్షమించాను అంటారు కొందరు. యేసు ప్రభువు మరి ఏ పాపము ఎరుగని యేసు ప్రభువు మనను ప్రతి క్షణం మనం క్షమిస్తున్నాడే, మనం క్షమాపణ అనుకున్నప్పుడు క్షమిస్తున్నాడే. మరి ఆ విధంగా మనం కూడా ఏం చేస్తుండాలా, క్షమిస్తుండాలి, సమాధానపరుస్తుండాలి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని మనము చూస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తాడు, చాలా మటుకు ఏం చేస్తుంటాడు, మనను మెల్లమెల్లగా ఆత్మీకంగా ఎదగకుండా మనను దేవుని నుంచి దూరపరుస్తుంటాడు. హీ విల్ డిస్ట్రాక్ట్ అస్ స్పిరిచువల్లీ. ఇది మనకు తెలియకుండానే అయిపోతుంది. మనం అనుకుంటాం లోకంలో ఉన్నప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తున్నా అనుకుంటాం,
నేను ఒక వ్యాపారము చేస్తున్నా అనుకుంటా. ఉద్యోగం చేయడం మంచిదే, నువ్వు వ్యాపారం చేయడం మంచిదే, నువ్వు కుటుంబ బాధ్యతలను నిభాయించడం కూడా చాలా మంచిదే. కానీ దాంట్లో నీకు బాధ్యతలు ఎక్కువైనప్పుడు దేనికి నువ్వు దేనికి కొసరి చేస్తుంటావు? దేవుని సమయం. దేవుని సమయంలో ఏం చేస్తుంటావు? యూ విల్ బి కటింగ్ షార్ట్ ఆన్ గాడ్స్ టైం. బైబిల్ చదవడం విషయంలో, వాక్యం ధ్యానించడం విషయంలో, ప్రార్థనకు రావడం విషయంలో, ఇవన్నిట్లో ఏం చేస్తుంటాం? మనము రాజీ పడుతుంటాం. అరే నాకు ఓవర్ టైం చేస్తే నాకు కష్టం ఉంది కదా, నాకు అప్పు ఉంది కదా, ఒక సమయం ఓవర్ టైం చేస్తే ఏమవుతుంది? నాకు ఒక 500 రూపాయలు ఎక్కువ వస్తుంది కదా రోజుకి, అది నేను చేసుకుంటే నా అప్పు నేను తీర్చుకుంటా అని అదేంటి మంచి కార్యంలాగానే అనిపిస్తుంది. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? ఆ సమయము దేవునికి ఇచ్చే సమయం ఏం చేస్తున్నావు? నువ్వు తీసేస్తున్నావు. వాడు ఏదో విధంగా ఈ విధంగా మనకు మంచిగా వెలుగుదులాగా వచ్చి నువ్వు ఏం తప్పేం చేస్తలేవే అంటాడు. అలాగే ఏం చేస్తుంటాడు? మెల్లగా దేవుని నుంచి, దేవుడు మనల్ని లోకంలో ఆత్మీయతలో ఎదగాలని, మనం శారీరకంగా జీవించొద్దు, ఆత్మలోని జీవించాలని ఆశించిన దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ మనం శారీరకంగానే జీవించడము మొదలు పెడుతున్నాం. శరీరంకే ఎక్కువ చేస్తున్నాము, సమయం ఇస్తున్నాము, ధ్యాస ఇస్తున్నాము. మన బలమంతా కూడా శరీరంగానే జీవించాలా, శరీరంగానే దీవించబడాలని ఆశిస్తుంటాం. దేవునికి ఇచ్చే సమయం ఏమైపోతుంది? మనము దానిని కత్తిరించేస్తుంటాం. సాతానికి కావాల్సింది అదే. ఎందుకు? ఈ శరీరం నువ్వు బాగానే ఇప్పుడు పోషిస్తున్నావు, నువ్వు అన్ని విధాలుగా చూసుకుంటున్నావు, కానీ ఈ శరీరం ఎప్పటికో ఏమవుతుంది? క్షీణించిపోతుంది. ఈ శరీరం ఎప్పటికీ నీతో ఉండదు. కానీ ఆత్మ నిన్ను, అందుకే వాక్యం అంటాడుగా, వాక్యం ఏమంటాడు? ఆ దేవుడు ఏది నీ శరీరమును నీ ఆత్మను కూడా ధ్వంసం చేసే వాని దగ్గరే నువ్వు సరి చేసుకో, ఆయన వెంబడించు. ఎందుకు? ఆయన దగ్గర ఆయన శరీరంని కూడా కాపాడుకోగలుగుతాడు, నీ ఆత్మను కూడా కాపాడుకోగలుగుతాడు. ఆయన మీద ఆధారపడాలి. అందుకే చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఏం నెగ్లెక్ట్ చేయొద్దు? ప్రేయర్ టైంని నెగ్లెక్ట్ చేయొద్దు, మన కుటుంబ ప్రార్థన విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు, మన వాక్య ధ్యానించడం విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు, మనము దేవుని ఆరాధించడం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవే ప్రైమరీ మనకు, ఇవి సెకండరీగా మనం ఎప్పటికీ అనుకోవాలి. మనం ఎలా ఉండాలంటే 6 రోజులు నేను దేవుని ఆరాధిస్తాను, 7వ రోజు నేను పనికి వెళ్తాను అనాలి. అట్లుండాలి మనం. క్రైస్తవ జీవితము దేవుని కోసం జీవించాలి. అంటే ఆ విధమైన జీవితం మనం జీవించాలి, దేవునికి ఇష్టలుగా దేవుని కోసం జీవించాలని అంటున్నాడు కదా. మరి అందుకే సీక్ ye ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటుంటాడు. దేవుని రాజ్యంని మొదట వెదుకుడి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడును అంటున్నాడు. అండ్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ అంటున్నాడు. ఇంకొక విధంగా ఏం చేస్తాడు? చాలా మట్టుకు మనని ఏం చేస్తాడు? మరి అబద్ధ బోధలోకి దింపుతాడు. ఇప్పుడు ఫోన్లు తీస్తే ఏమవుతున్నాయి? మెసేజెస్. ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో తిరగగానే ఎన్నో మెసేజెస్, ఎన్నో విధమైన బోధలు, ఎన్నో సంఘాల నుంచి మనకు మెసేజెస్ వస్తున్నాయి. ఎన్నో సంఘాల నుంచి మెసేజెస్ వస్తున్నాయి. ఎన్నో పాస్టర్లు మాట్లాడుతున్నారు. ఎన్నో విధంగా మరి మనకు బోధలు. అవి ఎక్కడనో మరి అవి సరిగా ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ మనం ఏం చేస్తుంటాం? వింటుంటాం. మంచిగా అనిపిస్తుంది. కొందరి భాష మంచిగా అనిపిస్తుంది, కొందరు చెప్పే విధానం మంచిగా అనిపిస్తుంది, వాళ్ళ వెనకాల మ్యూజిక్ బాగుంటుంది, వాళ్ళు చూపిస్తున్న ఆ స్టేజ్ మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ కొన్ని మంచిగా అనిపించినప్పుడు ఏమవుతుంది? ఆకర్షించబడతా. ఎక్కడైనా నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఒకటి గమనించాలి ఏంటంటే, ఏది వినినా, ఏది నువ్వు whenever you're listening or hearing, you need to compare it against your Bible. నీ బైబిల్కి అది కరెక్ట్ ఉందా లేదా, బైబిల్లో చెప్పే వాక్యంకి వాళ్ళు చెప్పేదానికి సరిగా ఉందా, ఈజ్ ఇట్ అలైన్డ్ అనేది మనము ధ్యానిస్తున్నాం. ఈ రోజులలో, చివరి రోజులలో అదే అంటాడు, అబద్ధ బోధకులు ఎంతోమంది వస్తారు. మెల్లమెల్లగా ఏం చేస్తుంటారు? దేవుని నుంచి నిన్ను దూరపరుస్తుంటారు. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ రోజులలో చూస్తున్నాం, ఎవరికి ఇంకా అర్థమవుతలేదు, కానీ ఆర్ ద మెయిన్ ల్యాండ్, ద బిగ్ డినామినేషన్స్. ఇది బిగ్ డినామినేషన్స్ కాదు, నాన్ డినామినేషనల్ మెగా చర్చెస్, పెద్ద సంఘాలలోకి వెళ్ళిపోతున్నారు.
ఆ పెద్ద పెద్ద సంఘాలలో మరి కాపరికి గొర్రెకున్న సంబంధము లేదు. వాక్యం అంతా కూడా ఏం చెప్తుంటుంది? కాపరి గొర్రె, కాపరి గొర్రె, కాపరి గొర్రె. ఆ వ్యక్తిగత సంబంధం అనేది ఉండాలి. ఏముండాలా? వ్యక్తిగత సంబంధం అనేది. ఏంటి? కాపరి ఎలా ఉంటాడంటే ఆ 100 గొర్రె కనిపించకపోతే కూడా అది బాలకు ఏం చేస్తాడు? ఇవన్నీ 99 వదిలేసి పరిగెత్తి అది ఎక్కడుందో అని వెతుక్కుంటే దానిని కాపాడుకుంటారు. అవునా? మరి కాపరికి గొర్రెకి అలాంటి సంబంధం ఉందా? కాపరికి నీ గురించి తెలుసా? నీకు నీ కాపరి గురించి తెలుసా? ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారా? సంఘములో మనం ఒక అవ్యముగా ఉన్నాము. ఈ సమయంలో ఈ సంఘములో మనము మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనకు ఒక కార్యము మనకు దేవుడు నిర్ణయించినాడు. మరి నేను లేకపోతే, నేను దాన్ని చేయకపోతే మరి ఈ అవ్యము ఈ దేహం సరిగా పనిచేయదుగా. ఒక సంఘంలో అంటే మనం ఒక దేహంలాగా ఉన్నామంటే, దేహం అంటే ఏంటి? ఒక బాడీ. నువ్వు చేయిలాగా ఉండొచ్చు, నువ్వు కాలులాగా ఉండొచ్చు, నువ్వు గుండెలాగా ఉండొచ్చు, నువ్వు మెదడులాగా ఉండొచ్చు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చినాడు. మరి ఒక చెయ్యి రాజలేక ఒక చెయ్యి దాని పని సరిగా చేయకపోతే ఎవరు సఫర్ అవుతారు? ద హోల్ బాడీ. ఈ చేయి పని చేయలేదనుకో, ఎలా తింటావు నువ్వు? తినడానికి వీలు లేదే. ఏం చేస్తుంది అప్పుడు? దేహము ఆహారం భుజించకపోతే ఏమవుతుంది? బలహీనంగా అయిపోతుంది. అందుకే అంటుంటాం మళ్ళీ వస్తూ మరి ఏకీభవించడం అనేది కూడా ఏం చేస్తాడు? మెల్లమెల్లగా సాతానుడు దూరం చేసేస్తుంటాడు, ఐక్యత లేకుండా చేస్తుంటాడు. అందరు కలిసి పని చేయడం అనేది ఇష్టం లేదు. అందరం కలిసి పనిచేయడం అనేది ఇష్టం లేదు. ఎందుకు? ఐక్య భావం ఉంటే దేవుని దగ్గర ఏం చేస్తాం? మనము బలంగా ఉంటాం. 3 పెట్టెల ఏమంటాడు? దాంట్లో ఏమంటాడు? ద 3 strings అంటాడు కదా. 3 పెట్టెల తాడుని ఏం చేయలేము మనము? తెంపడానికి చాలా కష్టం అంటాడు. ఆ 3 పెట్టెల తాడు అంటే ఎవరు? నీవు, నీ సంఘము. మూడోదెవరు? దేవుడు. అది భార్యాభర్తలు తీసుకుంటే భార్య, భర్త. ఆ విధంగానే సంఘము, నువ్వు, నీ దేవుడు. ఆ 3 విధాలుగా మనం దేవుని మీద ఆధారపడకపోతే ఐక్యత అనేది ఉండదు. There won't be any unity if you do not have the Lord as your cornerstone. ఆయన నీకు మూల రాయి లేకపోతే మరి ఈ విధంగా ఏం చేస్తుంటారు? ఇంకోటి ఏంటి? ఇప్పుడు చాలా మటుకు జూడ్ 1:4 చూద్దాం కొంచెం. జూడ్ 1:4. కొందరు రహస్యంగా వచ్చేసినారు. ఇప్పుడు మనం ఎప్పుడు చూడని సడన్గా చూస్తే ఎవరు హైదరాబాద్లో ఒక 20 సంవత్సరాల ముందు చూస్తే ఎవరుంటుండే? ఒక హెబ్రోన్ భక్త సింగ్ బ్రదర్ అక్కడ ఒకటి, ఇక్కడ అంటే చెప్తున్నా ప్రాముఖ్యంగా అంటే సంఘాలు ఏముంటుండే? లేకపోతే ఏదో ఒక సిఎస్ఎస్ సంఘం ఒకటి ఉంటుండే, ఒక మెథడిస్ట్ సంఘం అని చెప్తున్నారు. ఇవే ఉంటుండే. ఇప్పుడు సడన్గా ఏమైపోయినాయి? ఒక శ్యామ్ కిషోర్ వచ్చేసే, అక్కడ సతీష్ పాల్ ఆయన వచ్చే, స్టీఫెన్ పాల్ వచ్చేసే, ఎవరో పట్టాన్ వచ్చే, ఇలా ఎవరో వచ్చేసినారు. ఎక్కడి నుంచి వచ్చినారు? సడన్గా వచ్చేసినారు. ఎక్కడి నుంచి వచ్చేసినారు వీళ్ళు? మనం అనుకోకుండానే ఏమైపోయినా వచ్చేసినారు. ప్రజలందరూ కూడా అక్కడ జమ అవుతున్నారు. ఎందుకు? ప్రజలకేంటి? వాళ్ళకి ఇష్టమున్న బోధ కావాలి. కృపతో ఏమిటి? దేవుడు క్షమించేస్తాడయ్యా, దేవుడు గొప్పవాడు. అక్కడ ఏమనిపిస్తుంది అంటే సంఘాలకు వెళ్ళే లోపల అక్కడ మంచిగా అనిపిస్తుంది. పోయి వచ్చే లోపల చాలా ధైర్యంతో వస్తారు. దేవుడు చాలా గొప్పోడు, నా దేవుడు గొప్పోడు, తప్పకుండా గొప్పోడే, కాదని అంటలేను. కానీ అక్కడ పోయి వచ్చే లోపల ఏమవుతుంది? దే ఆర్ సో మోటివేటెడ్. అంటే ఇక ఏమైనా చేయగలుగుతాము, ఏ విధమైన జీవితం జీవించవచ్చు అంటారు. గ్రేస్. యేసు ప్రభు మరణించినప్పుడే ఏం చేసిన? ఆయన కృప నీకు దయచేస్తాడు. నేను రక్షించుకున్నాడు అంటే నిన్ను దయచేసుకున్నాడు.
నీ జీవితము మారక ఉండకుండా ఉట్టి నువ్వు వింటూ అంటే మంచిగా అనిపించడమేనే కాదు, నువ్వు కదిలింపబడుతున్నావా, నువ్వు అలాంటి ఏమంటారు దైవ శోకము అంటారు కదా, దైవ శోకం అంటారు కదా, వాట్ ఇస్ దట్, గాడ్లీ సారో. ఏమంటాడు ఇక్కడ దుఃఖం ఏమంటారు, దైవ దుఃఖం, గాడ్లీ సారో బ్రింగ్స్ ఇన్ రిపెంటెన్స్ అంటాడు. ఏమంటాడు, పశ్చాత్తాపంకి మనను దారి తీస్తున్నాడు. కెన్ సంబడి ట్రేస్ ఇట్ అవుట్, గాడ్లీ సారో బ్రింగ్స్ అస్ టు రిపెంటెన్స్ అని అంటుంది చూడండి. 2 Corinthians 7:10, 2 Corinthians 7:10, 2 కొరింథీయుల రాసిన పత్రిక 7:14. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. టు గివ్ యూ దట్ రిపెంటెన్స్, దట్ కైండ్ ఆఫ్ రిపెంటెన్స్ లీడింగ్ టు సాల్వేషన్. ఇప్పుడు ఏమైపోతున్నారు, పాస్టర్లు ఉంటలేరు, ఏమైపోతున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. Oh, you are God's child. Of course you are God's child. You are nothing is impossible. But నీకు తప్పకుండా కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయి. ఎందుకు? క్రీస్తే చెప్పినాడు. ఏమన్నాడు, నా సిలువ మీరు, నా సిలువ మోసేవారే నా రాజ్యంకి వారసులు. అవునా కదా? మరి నీకు ఎప్పుడు సుఖాలే ఉంటాయా? ఎప్పుడు నీకు మంచిని జరుగుతుంటుందా? ఎప్పుడు నీకు మంచి ఉంటుందా? ఉండదే. వాక్యం చెప్తున్నాక నువ్వు అదే చెప్తావేంటి? తప్పకుండా పరిశుడైన పౌలు కూడా ఏముండే, ఒక ముళ్ళు అంటే ఏముండనో అది ఏంటో మనకు తెలియదు. శరీరంలో ఒక ముళ్ళు ఉండే ఆయన, మరి అది వ్యాధో, మరి ఆయనకి ఏదైనా శోధననో మనకి అది తెలియదు, అది ఇంకా దాని గురించి వివరించలేదు. కానీ ఒకటి ఉండే అతనికి ఏదో, కానీ కూడా దాన్ని పక్కకు పెట్టేసి ఏం చేస్తున్నాడు, దేవుని వైపు చూస్తూ ఏం చేస్తున్నాడు, ధైర్యంతోటి నడుచుకుంటాడు. దాన్ని పెట్టుకున్నా కూడా ఏం చేస్తున్నాడు, దేవుడు అతనితో ఉన్నాడు అని నడిపించుకుంటున్నాడు. చెరసాలలో ఉంటుండే, ఎప్పుడు చెరసాల. పరిచిన పౌలైన శిష్యులందరూ కూడా చెరసాలలో ఉంటుండే, వాళ్ళని దెబ్బలు తింటుండే, కొరడా దెబ్బలు తింటుండే, శిక్షలు వాళ్ళు ఏం చేస్తుండే, శిక్షలలో దే యూస్ టు బి పనిష్డ్ బిటర్లీ. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు జీవించారు. సాతానుడు ఏం చేస్తుంటాడు, దీన్ని గ్రేస్, ఏం పర్లేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. బల్ల ఒకటి చాలా సాధారణంగా మనం ఏం చేస్తున్నాం, బల్లలో పాల్గొంటాం. జనరల్గా సింపుల్గా ఏమనుకుంటాము, ఏదో వచ్చి చేస్తాం అనుకుంటాం. అసలు ఒక పాపం విషయంలో మనం పశ్చాత్తాపము పొంది, అంటే ఇవన్నీ చూడండి, కృప అనేది ఏం చేస్తున్నాడు, ఇప్పుడు జరుగుతున్న ఈ బోధలన్నింటిలో ఈ కృప అనేది ఎట్లా చేస్తారంటే, ఉన్నగా దేవుడిని క్షమిస్తాడు. కానీ మరి నువ్వు నిజమైన మార్పు నీలో వస్తుందా? నువ్వు దేవుని కోసం మార్పు పొందినావా? నీలో నూతనత్వం వస్తుందా? నూతనత్వం వచ్చిందా? నువ్వు ప్రయాస పడుతున్నావా? ఆ పాపను జయించడానికి దేవుని నువ్వు కొనియాడుకుంటున్నావా? క్షమాపణ అడుగుతున్నాము దేవుణ్ణి, కానీ ఆ పాపంను జయించడానికి ప్రయాస పడుతున్నావా? You're asking forgiveness for the sin that you commit, but are you asking the Lord to give you the strength to overcome that sin? Why you're asking the Lord for forgiveness of sin, for that particular sin, even though you're not conquering that sin? Because you feel that this grace is enough. Of course, His grace is enough. But His grace also gives you the strength to overcome. ఏం చేస్తుంది? ఆ కృప నిన్ను క్షమిస్తుంది. ఆయన కృప ద్వారా నీ పాపాలు క్షమింపబడతాయి. కానీ ఆయన కృప కూడా ఏం చేస్తుంది? నీకు నీ పాపంని జయించడానికి శక్తి కూడా దయచేస్తుంది. మరి అలాంటిది ఏం చేస్తాడు? సాతానుడు మెల్లగా తిప్పేస్తాడు. వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్, ఇప్పుడు కొత్త వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్, ఇప్పుడు అందరు చాలా మంది అదే చేస్తుంటారు. చేయలేపండి, నేను బాగుపడుతున్నాను, నేను భయపడను, నేను దేనికి లొంగను.
Good. Being affirmative is nothing wrong. It's a good sign. But it doesn't mean that God's grace is always to take, the well-being of yours as top priority. ఎప్పుడు నీ మంచిదే దేవుడు కోరుకోవాలని ఆశ లేదు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇంకా చివరి రోజులు అయితే చేయమంటాడు, చివరి రోజులలో మీకేమిటి ఏమంటున్నాడు? పెరిలియస్ టైమ్స్ అంటాడు. పెరిలియస్ టైమ్స్ అంటే ఏమంటున్నాడు? తిమోతిలో ఏమంటాడు? అది వాట్ డస్ ఇట్ సే? ఏం కాలం? అపాయ కాలములు అంటాడు. ఆ అపాయ కాలములు తప్పకుండా వస్తాయి. అపాయ కాలంలో ఉన్నప్పుడు మనకు సుఖమేడ, మనకు క్షేమమేడ? మనకు సుఖము క్షేమం అనేది ఉండదు. దానికి సిద్ధంగా ఉండాలి. దానికి మనము ఏం చేయాలా? సిద్ధపడుతున్నారు. ఇంకేంటి? ప్రార్థనలో మోకాల మీద ఉంటూ ప్రార్థన చేస్తూ 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 మనం ఏం చేస్తుండాలా? జయం పొందుకుంటుండాలా. అక్కడ ఏం చేస్తున్నారు చాలామంది అంటే చూస్తున్నారు, మంచిగా వాళ్ళకి ఏంటంటే దేవుని సన్నిధానికి వెళ్ళాలా, వాక్యం వినాలా, మంచిగా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏంటి? మంచి అక్కడ పోతే వాక్యం మంచి, ఎందుకు నన్ను ధైర్యపరుస్తుంది, నేను చాలా యూనిక్ అనిపిస్తుంది. వారమంతా కాన్ఫిడెన్స్ నడుచుకుంటారు. పాపాల విషయంలో వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ మీదనే వాళ్ళకి ధైర్యం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఉట్టి మన గురించి జీవించమని అనలా. దేవుడు ఉట్టి మన గురించి జీవించమని అనలా. ఏమన్నాడు? ఇతరుల గురించి జీవించమని అన్నాడు. ఇతరుల గురించి జీవించాలంటే ఏం కావాలి? ఫస్ట్ మనం మారాల. మనం మార్పు నొంది we have to change so much that others will start noticing that there is some change in us. ఏం మార్పు ఉంది? మనలో ఏం మార్పు ఉంది? రోజు రోజుకి నా జీవితంలో ఆమె ప్రోగ్రెసింగ్, నేను ముందుకి సాగుతున్నానా? నిన్నటికి ఈ రోజుకి చూస్తే నాకు 2 తెల్లెంటికలు ఎక్కువనే అయినాయి అని నేను గమనించుకున్నప్పుడు మరి నేను ఆత్మీయతలో కూడా ఎదిగినానా? ఆత్మీయతలో నేను ఏమైనా ఎదుగుతున్నా? ఐఎమ్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ? ఇన్ వాట్ వే ఐఎమ్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ? హౌ ఐఎమ్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ? నాట్ జస్ట్ బై రీడింగ్ యువర్ బైబుల్, ఒక చాప్టర్ ఎక్కువ చదవడం అనేది కాదు, ఒక 5 నిమిషాలు ప్రార్థన ఎక్కువ చేయడం అనేది కాదు. కానీ దేవునికి దగ్గర నువ్వు ఏ విధంగా నువ్వు సాగుతున్నావు? సమర్పణ విషయంలో, త్యాగము విషయంలో, ఇతరులకు ఉపయోగం ఉండడం విషయంలో. దేవుని ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఇతరులను శిష్యులుగా మార్చాలి. సువార్త చాటించడమే కాదు, ఏం ఏమన్నాడమ్మా? శిష్యులుగా చేయమన్నాడు. అవునా? సువార్త చాటింపమన్నాడా? అది కూడా పార్ట్ ఆఫ్ శిష్యులు చేయడమే. కానీ చాలామంది ఎక్కడ ఆగిపోతారు? సువార్త చాటించడంతో ఆపేస్తారు. జస్ట్ ప్రొక్లెయిమింగ్ ద గాస్పెల్ ఇస్ డన్, ఐఎమ్ డన్, వెళ్తారు. ఏం తీసుకెళ్తారు బ్రదర్? పుస్తకాలు, దాన్ని ఏమంటారు, ప్యాంప్లెట్లు తీసుకుపోతారు, మైకులు పెట్టుకుంటారు. యేసు ప్రభుని నమ్మండి, మీరు రక్షింపబడతారు, యేసు ప్రభుని మీరు సొంత రక్షకుడిని అంగీకరించండి, స్నానం చేసుకోండి, మీ పాపాలు క్షమించబడతాయి. వైన్. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అలాంటిది ఎలా ఉంటుంది? రోడ్డు పక్కన రాళ్ళ మధ్యలో పడిన ఏంటి అది ఏది కాదు, ఆయనకి ఏమవుతుంది? కొట్టుకోవాలి. చూడండి, అలా కాదే. దానికి మనం నీళ్లు పోయాల, దానికి ఏరు వేయాల, దానికి మనము సంరక్షణ ఇవ్వాల. ఇలా చేస్తున్నామా? సాతానుడు చేయని. ఆత్మీయతలో ఎదిగే క్రైస్తవునికి అనుక్షణము పక్కలో ఎవరున్నారు? సాతాను నిలబడి ఉన్నాడు. హీ ఈస్ దేర్, రైట్ దేర్ నెక్స్ట్ టు us. ఇది చూడొద్దు, ఇది ఆలోచించొద్దు, ఇది నువ్వు ఆశపడద్దు అన్నప్పుడు అవే చూపిస్తుంటాడు. అవిట్లోనే మనకు కావాలి. ఇదే ఆశపడ, ఇదే గ్రీడ్, ఇదే గర్వం. నేనెందుకు క్షమించాను? నేనెందుకు తగ్గించుకోవాలా?
అహం, సాతాను భయపెడుతూ ఈ విధంగా మరి ఏం చేస్తుంటాడు, దూరము చేస్తుంటాడు. ఏది జూడ్ 1:4 ఏమంటున్నాడు, గాడ్లీ 1:4 జూడ్ యూదా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా కొందరు రహస్యంగా జరబడి ఉన్నారు, వారు భక్తహీనులై మన దేవుని కృపను చూడండి. వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ మార్క్డ్ అవుట్, and were marked out for this condemnation, ungodly men who turn the grace of our God into, ఆయన కృపను ఏం చేస్తున్నారు, కామత్వ ఏమంటారు, లూయిడ్నెస్, చిల్లరగా చేసేస్తున్నారు దాన్ని. నువ్వు పాపాలు ఏం కాదు, క్షమాపణ అడుగు, దేవుడు క్షమించేస్తాడు. అయ్యా వాక్యం ఇది కూడా చెప్తుంది, పదే పదే చేస్తే ఆ పాపానికి ఏముండదు, క్షమాపణ ఉండదు. నువ్వు అదే పాపము వారం అంతా చేసుకుని వచ్చి మళ్ళీ బల్లలో చేయి వేసి మళ్ళీ వారం పోయి మళ్ళీ అదే పాపం చేసుకొని వచ్చి మళ్ళీ అదే బల్లలో చేయి వేస్తే మరి నీకు ఎక్కడి నుంచి క్షమాపణ వస్తుంది? కృప, దేవుడు కృప కలిగిన వాడు. వా do not take this easy. ఇది సాధారణ మామూలుగా తీసుకోకండి, చాలా ఆలోచించాలా. బల్లలో చేయి వేస్తున్నామంటే మనం యోగులుగా అర్హత ఉన్న వాళ్ళే వేయాల. ఒక విషయంలో, ఒక పాపం విషయంలో మనము దేవుని సన్నిధానానికి వచ్చి ఒప్పుకొని పశ్చాత్తాపముతోటి ఆయన సన్నిధానంలో మనం ఒప్పుకొని, దేవా నాకు కావాల్సిన శక్తి తెచ్చి ఈ పాపం వదిలేస్తున్నాను, ఆ పాపం వదలకుండా ప్రయత్నం చేయకుండా ఆయన శక్తిని నువ్వు ఆహ్వానించుకోకుండా, we do not invite his strength to come into you to prevent you from committing that sin again, and you commit that sin again, and then again you come and say, God, forgive me. How dare you? అందుకే అంటాడు, ఏమంటాడు, మీరు సరైన విధంగా తీసుకోకపోతే ఏమవుతుంది, అది మీకు శాపంగానే మారు. అందుకే మీలో ఎంతోమంది ఇంకా నిద్రిస్తున్నారు, రోగులై ఉన్నారు. యు అండర్స్టాండ్? ఎందుకు? వాక్యం తేట చెప్తుంటే కూడా దిస్ ఈజ్ వాట్ ద వరల్డ్ ఇస్ నౌ టీచింగ్. స్టేడియంస్ ఫిల్అప్, స్టేడియం 60,000 మంది, 70,000 మంది ఒక్కొక్క మెసేజ్కి. ఆయన చెప్తుంటాడు, నేను అందంగా ఉన్నాను, నేను ఒక్కరిని, నన్ను ఎంతో శ్రేష్టంగా సృష్టించినాడు. అందరు అదే చెప్తుంటారు ఆయన వెనకాల. నాలో ఎటువంటి వ్యాధి ఉన్నా ఇప్పుడు నేను దాన్ని ఎలగొడుతున్నాను. వెళ్ళిపోయింది. ఇలాంటి బోధకులు, సేవకులు ఎందుకు? ఇట్లాంటి బోధలే చాలా మందికి ఏం కావాలా? ఇక్కడ అంటాడు, అది 2 తిమోతి 4వ అధ్యాయంలో ఉంటాడు చూడండి. 2 తిమోతి 4th చాప్టర్ 4వ అధ్యాయంలో 3-4 వచనాలలో అంటాడు, ఇవన్నీ సాతానుది తంత్రములు అని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకనగా జనులు వాళ్ళు హిత బోధన సహించరు. they do not like sound doctrine. సరైన బోధ వాళ్ళకి ఇంకా ఇష్టము. వీడుకి ఎప్పుడు ఏడుపు గురించి చెప్తుంటాడు, ఎప్పుడు సరిగమ్మనే చెప్తుంటాడు. ఒక ప్రశ్న అడుగుతాను నేను, ఎంతమందికి 100% కాన్ఫిడెన్స్ ఉంది దేవుని పిలుపు ఇప్పుడు వస్తే ఎత్తబడతారని చెప్పండి? 100%. చేయలేకపోయినతో నేను పర్సనల్గా మాట్లాడతా, చెప్తా ఏవేవి ఉన్నాయో, ఎందుకు ఎత్తబడారు అని కూడా చెప్తా. నేను ధైర్యంగా చెప్తా. ఎందుకు? ఆలోచన. You should know, yes, there is something still in me that needs to change. Selfless living. కొందరు selfless living ఉన్నారు.
You're not living for yourself. You're living for the others. నీ గురించి కాదు, నీ సుఖాల గురించి కాదు, నీ వైభవముల గురించి కాదు, నీ ఆశల గురించి కాదు, నీ ఆలోచనల గురించి కాదు, నీ హోదా గురించి కాదు, నీ ఉద్యోగం గురించి కాదు, నీ వ్యాపారం గురించి కాదు, నీ పిల్లల గురించి కాదు, నీ భర్త గురించి కాదు, నీ భార్య గురించి కాదు. They're all secondary. Are you living for the Lord in 100% obedience? దేవుని కోసం 100% విధేయత చూపిస్తున్నావా? ఎక్కడ రాజీ పడుతున్నావా? ఆలోచించి. ఎందుకంటే ఆయన పిలుపు వచ్చినప్పుడు ఇంకా మనలో ఏదైనా ఇంకా చిన్న పాపం ఉన్నా దేవుడు మన తీసుకుంటాడా? చెప్పండి. తీసుకుంటాడా? తీసుకుంటాడా? తీసుకోడా? చెప్పండి. తీసుకోడు. ఎందుకు? ఆయన పాపమును సహించలేడు, పాపముని ఆయన చూడలేడు, పాపముని దగ్గర రానియలేడు. అది మనం సరి చేసుకుంటేనే ఏమవుతుంది? అందుకే ఆదాము దగ్గర మొదలైన పాపముని ఎవరికి అర్థం చేయాలి? ఆయననే వచ్చి సమాప్తం చేసినాడు. ఏ విధంగా సమాప్తం చేసినాడు? ఏ పాపము లేకుండా, ఏ నేరము చేయకుండానే ఆయన ఏం చేసినాడు? ఆయన ప్రాణంని అర్పించినాడు. అది ఏ పాపం హి విల్ నాట్. మరి ఆ స్టేజ్కి ఎప్పుడు ఎదుగుదాము? ఆ స్టేజ్కి ఎప్పుడు ఎదుగుదాము? సాతానుడు ఏం చేస్తుంటాడు? హీ కీప్స్ డిస్ట్రాక్టింగ్ అస్. హీ కీప్స్, ఇక మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తాడు, నువ్వు పోతావు, పరలోక రాజ్యం పోతావు. How many times have you bowed down on your knees and asked God, show me the sins that I am not aware? నాకులో ఉన్న పాపాలు దేవా, నేను పాపి, నాకు ఇంకా తెలియని పాపాలు ఎన్నో ఉన్నాయి, నన్ను దేవా నువ్వు చూపించు అని. హౌ మెనీ టైమ్స్? దావీదు మహారాజు ఎన్నో మార్లు అలాంటి ప్రార్థనలు చేసినాడు. ఇంట్రాస్పెక్షన్ మీద చేసినాడా లేదా? నా అంతరంగమును పరిశోధించు, నాకు తెలియని పాపాలు నాకు. He asked. How many of us have prayed like that? ఎంతమంది మనం ఆ విధంగా ప్రార్థన చేసినా? No. No. ఉపయోగం ఉందా వాక్యం లేదా? Is it touching you today? Yeah? How many times have you asked? God, show me my inner self. నాలో ఉన్న మలినం నాకు చూపించు, నాలో ఉన్న పాపంను నువ్వే చూపించు. ఎందుకు? మనం కొన్నిసార్లు అవి మంచి అనుకుంటాం, మనం చేసే మంచి అనిపిస్తాయి. నువ్వు చేసే విషయంలో దేవుని కోసం త్యాగము, సమర్పణ నష్ట పొందుతున్నావా? ఆలోచించాడు. యేసు ప్రభు ఏ పాపం ఎరగని దేవుడు, ఏ నేరం చేయని దేవుడు, మరి ఆయన ఎందుకు నష్టపోయినాడు? ప్రాణం ఎందుకు అర్పించినాడు? ఎందుకు? అది మనకు ఒక మార్గదర్శిగా ఆయన జీవించి చూపించినాడు. బికాజ్ వీ ఆల్సో నీడ్ టు ఫాలో దాట్. నీ గురించి జీవించడము మానే. Live for the Lord. Today, what have I achieved for the Lord? If I ask this question, ఈ రోజు దేవుని కోసము, దేవుని రాజ్యము కోసము నేను ఏమి సంపాదించినాను, ఏ విధంగా వాడబడినాను అనే ప్రశ్న అడిగితే ఎంతమంది చెప్పండి? చెప్పండి ఇప్పుడు లైన్గా సాక్ష్యాలు అందరూ. Now tell me. మరి అలాంటి భావము లేకుంటే, అలాంటి ఉద్దేశం లేకుంటే, అలాంటి నీకు దృఢ కమిట్మెంట్ లేకుంటే, if you do not have a strong commitment to live like that, how do you think you are going to heaven? ఏ విధంగా అనుకుంటున్నాం మనం పరలోక రాజ్యం వెళ్తున్నామని? నో. దేవుడు మనను అందుకే అంటాడు, పిలువబడిన వారు అనేకులు,
ప్రత్యేకించబడిన వారు T2 1:14 2:14 ఒకటి చదవండి. టైటస్ 2:14 కూడా చూద్దాం. యు సీ ఇఫ్ యు క్వాలిఫై ఫర్ దాట్. డూ యూ క్వాలిఫై ఫర్ ఈ వర్స్ని? మరి మనకు అందరికీ అది చూద్దాం. Who gave himself for us that he might redeem us from every lawless sin. My own family today. ఇంటర్వ్యూ పోతున్నాడు. ఎవరు? నా ముందర నుంచే పోతున్నాడు. మా ఇంట్లో ఒక అబ్బాయి. మేము అక్కడనే కూర్చొని ఉన్నాం. ఇంట్లోనే పాస్టర్ ఉన్నాడు. ఇంట్లోనే పాస్టర్ పెట్టాడు. నా గురించి ప్రేయర్ చేయండి పెట్టాడు. ఐఎమ్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. అడిగినరా? యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్స్. యూ డిపెండ్ ఆన్ యువర్ ఓన్ intelligence. Why not? When you have so much of facility that you have a pastor sitting right in front of you, why can't you ask the Lord for him to pray for you? ఎందుకు మరి ఆయనను అడగలేవు నువ్వు ప్రార్థన చేయమని? Why can't you take the Lord's presence along with you? ఇలాంటి రావే? ఎందుకు రావు? We feel that it's not necessary. మరి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసుకుంటూ అడుగుతుంటారు, అంకుల్ మా గురించి ప్రార్థన చేయండి, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. విత్తనాలు వేస్తున్నాం, ఈరోజు ప్రార్థన చేయండి. నీళ్లు పోస్తున్నాము, ప్రార్థన చేయండి. వేరేస్తున్నాం, ప్రార్థన చేయండి. పంట కోస్తున్నాం, ప్రార్థన చేయండి. అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాను, ప్రార్థన చేయండి. Why? What are we teaching others? These are some things. అంటే చెప్తున్నా, ఏ విధంగా we should be aware of where we lack. మనం ఏమనుకుంటాం, we are perfect. నేను ప్రార్థన చేసుకుని అయిపోయింది, సరిపోయింది. There are things that we need to, దేవుడు ఇచ్చిన ప్రోటోకాల్ని మనము మెయింటైన్ చేయడము చాలా అవసరం. అందుకే అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతిని మనను సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి అంటే ఏంటి? ఇంత కూడా మనలో ఉండడానికి వీలు లేదు. కంప్లీట్గా redeem us from every lawless deed and purify for him. ఎవరు పరిశుద్ధపడతారు మనల్ని ఉంటుంది? మనలను విమోచించి. ఎవరు విమోచిస్తారు? నువ్వు చేసుకుంటున్నావా? He will purify. అడుక్కున్నావా మరి, దేవా నన్ను పరిశుద్ధపరచు, మరి నాకు కావాల్సిన దేవా అశుద్ధత దయచేయమని అడుక్కున్నామా? How many of us have prayed for purification? ఎంతమంది అడుక్కున్నారు? ప్రార్థన చేస్తున్నాం. ఇతరుల గురించి ప్రార్థన చేస్తాము, సంఘ అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తాము, సంఘ ఐక్యత కోసం ప్రార్థన చేస్తాము, అనారోగ్యుల కోసం ప్రార్థన చేస్తాము, మనము ఆర్థిక పరిస్థితుల్లో బాధపడుతున్న వారి గురించి ప్రార్థన చేస్తాము, కోర్టు కేసెస్ గురించి ప్రార్థన చేస్తాము, రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో విధాలుగా ప్రార్థన చేస్తాం. కానీ నువ్వు పరిశుద్ధపడడానికి, మరి నీలో కావాల్సిన మార్పు రావడానికి ఎంత ప్రార్థన చేస్తున్నవాడు? స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే, అదే మనను లోకంలో బిజీ పెట్టేస్తాడు. ఏం చేస్తాడు? సుఖాలను ఎక్కువ ఇస్తాడు, లేదా ఏం చేస్తాడు? కష్టాలను ఎక్కువ ఇస్తాడు. ఏమవుతుంది? సుఖాలు ఎక్కువ ఉన్నా కూడా మనం దేవుని మర్చిపోతాము, కష్టాలు ఎక్కువ ఉన్నా కూడా ఏం చేస్తాం? మనము దేవుని మర్చిపోతాం. కష్టాలను మునుగుతూ ఏం చేస్తుంటాము? ఏ విధంగా దీనిని మనం ఇది చేయాలా, ఏ విధంగా మనం దీన్ని చేసుకోవాలా, వాళ్ళని అడుగుదామా, వీళ్ళని అడుగుదామా, సరే ప్రార్థన చేస్తున్నా కానీ ఇది కూడా చేయాలా, ఏం చేస్తుంటాము? మనం సంపూర్ణంగా దేవునికి మనం ఏం చేయము? అప్పచెప్పు. 100% ఒబీడియన్స్ అనేది ఉండదు. You understand?
then how do you think that you're going to heaven when you have not fulfilled so much? ఆత్మీయతలో ఎదగడం అంటే సాతాను ఏం చేస్తాడు? మామూలుగా వాళ్ళతో కాదు, మనం ఏమై ఉన్నాము? ప్రత్యేకించబడిన వారు. ఏం కావాలా? కంప్లీట్గా మనం ఏం కావాలా? మనము హిస్ ఓన్ స్పెషల్ పీపుల్ కావాలా? ఏం కావాలా మనము? తన సొత్తుగా, ఇదేంటిది, తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా ఆయననే పవిత్రపరచుకుంటున్నాడు. మరి ఆయన పవిత్రపరచుకుంటున్నాడు అన్నప్పుడు ఆయన దేవా నన్ను పవిత్రపరచు అని ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చేయలేపండి. Very difficult, right? Yeah. Very difficult. So, ఇదొక వాక్యం చూస్తున్నాం కదా. Let us go to 1 Timothy 4:1. మొదటి తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు ఏం చేస్తున్నారు? లక్ష్యముంచి సువార్త భ్రష్టులకు దూరాన్ని, సువార్తను ఏం చేస్తున్నారు? భ్రష్టత్వంలో నడిపిస్తున్నారు. సువార్త భ్రష్టు. సో డర్టీ దే హావ్ బికమ్. వస్తాడు, వచ్చి ఉఫ్ అంటున్నాడు. ఉఫ్ అనే లోపల ఏమవుతున్నది? అక్కడ అందరు ఇట్లా పడిపోతున్నారు. ఇంకోటి వచ్చేసి ఏం చేస్తున్నాడు? టచ్ అంటున్నాడు. మంచిగా అనిపిస్తుంది, ఆ ఎఫెక్ట్ ఉంటుంది దాంట్లో. టచ్ అనే లోపల ఇంకోటిగా సూట్ తీస్తాడు. సూట్ తీసి ఇట్లా అంటాడు, అందరు ఇట్లా పడతారు. ఇటు అంటే లోపల ఇటు పడతారు, ఇటు అంటే ఇటు పడుతున్నారు. ఏం మజాక్ అయిపోతుందా? హౌ డేర్ యూ? దేవుడు అంత ఇదైపోయిందా? నీ సూట్లు ఉన్నాడా? నీ ఊపులు ఉన్నాడా? నీ టచ్లు ఉన్నాడా? ఆయన సర్వభౌమికుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు. యు ఆర్ ప్లేయింగ్ విత్ హిమ్. మోసపరుస్తున్నారు, ఖర్చీపులు అమ్ముతున్నారు, నూనెలు అమ్ముతున్నారు, ప్రార్థనలు అమ్ముతున్నారు. I've seen a call coming in. ఒక ఫోన్ వచ్చింది నాకన్నా పక్కకు. వాళ్ళు అక్కడ పోయినందుకు, వాళ్ళ ఆ చర్చికి పోయినందుకు అక్కడ పోగానే ఎంట్రీ దగ్గర వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు రాసేయాలి. మీరు ఈ వారం రాలేదనుకుంటా కదా, బ్రదర్ మీ గురించి అడుగుతున్నాడు, మీ గురించి ప్రార్థన చేస్తాడంట. వస్తున్నాయి కదా బ్రదర్ ఫోన్లు, రావా? దేవునికి మధ్యలో ఇంకొక మంచి ఇప్పుడు వావ్. ఏం అర్హత ఉందయ్యా నీకు ఇలాంటి చేయడానికి? హూ ఆర్ యూ టు బ్రింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ బిట్వీన్ మీ అండ్ మై లార్డ్? దానికి ఇక చాలా మంది, వేలాది మంది ఏమైపోతున్నారు? ఎలా పరలోక రాజ్యం వెళ్తాము? హౌ డు వి గో? మరి ఈ విధంగా ఏం చేస్తుంటాడు? మనను భ్రష్టపరుస్తున్నట్టు మనం చూస్తున్నాం. స్పీకింగ్ లైస్ ఇన్ హిపోక్రసీ, హ్యావింగ్ దేర్ ఓన్ కాన్షియన్స్. కొన్నిసార్లు అరే వీళ్ళు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారే. భాషలను ఏం చేస్తారు? ఊత పదాల్లాగా వాడేస్తుంటారు. లేదా చూస్తున్నారు చాలా మంది పాసలు అంటారు, ఏమమ్మా అంటుంటారు మంత్రాలు. ఏమయ్యా ఏమనుకుంటున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఫ్రమ్ వేర్ ఇస్ ఇట్ కమింగ్? పరిశుద్ధాత్మని నువ్వు ఏం చేస్తున్నావు? దుఃఖిస్తున్నావు, మోసపరుస్తున్నావు. ఎన్నో ఆత్మలకు నువ్వు అడ్డుగా నిలబడుతున్నావు.
వాళ్ళు రేపు ఎంతో శిక్షగ్రస్తులై ఉంటారు. సాతానుడు ఆ విధంగా మార్చేస్తున్నాడు. సడన్గా ఇంతమంది వచ్చేస్తున్నారు. వచ్చి ఈ కమ్యూనిటీ హాల్, ఆ కమ్యూనిటీ హాల్లో, ఇప్పుడు సండేస్ చూస్తే ప్రతి కమ్యూనిటీ హాల్లో ఒక బ్యానర్. ఇక్కడ ప్రవక్త యోహాన్ ఆరాధన జరుగుతుంది. చూస్తున్నా ప్రతి ఒక్క ఫంక్షన్ హాల్ ఉన్నాయి కదా, ఎవరెవరు ప్రతి ఒక్క ఫంక్షన్ హాల్లో. ఆడపోతే అరోమా బేకరీ పైన ఒక ఆయన, ఇటు పోతే నాగారంలో ఆ ఫంక్షన్ హాల్లో అక్కడ ఒక ఆయన, ఇక్కడ మౌలాలీలో ఎవరు పెద్ద మనిషి వచ్చేసింది ఇక్కడికి, సతీష్ కుమార్. ఏంటి మజాక్ అయిపోతుంది దేవుడు అంటే. అవి మనకు అనిపిస్తుందేమో, కానీ చివరి రోజులు ఇవి జరుగుతాయి, జాగ్రత్త అని చెప్పినాడు. డు నాట్ బి డిసీవ్డ్, డు నాట్ బి డిసీవ్డ్. అక్కడ మంచిగా అనిపిస్తుంది, ఏసీ చైర్లు, స్క్రీన్లు, మంచి మ్యూజిక్, మంచి స్టేజ్లు, మంచి లైట్లు. నేను అక్కడ ఉంటే నేను ఇక లోకంకి చెప్పుకోవచ్చు, నేను ఈడున్నా, నేను దేవుని ఆరాధిస్తున్నాను. ఇక పోతారు సండే పోయే లోపల ఐ యామ్ ఇన్ వర్షిప్, సండే వర్షిప్. నువ్వు చేసేది గొప్ప కార్యమా? పబ్లిక్ తెలవాలనా? యు టు షో దట్ యు ఆర్ ఇన్ వర్షిప్. ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇవన్నీ? ఎక్కడ నేర్చుకుంటున్నారు? పరలోక రాజ్యం పోతాం అనుకుంటున్నారు. చూసాడు. మరి ఈ విధంగా మరి ఏం చేస్తుంటాడు? మనను శోధింప చేస్తున్నట్టున్నాడు. అందుకే ఒక వాక్యంలో తేట చెప్తున్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:21, 5:21. First Thessalonians 5:21. అక్క సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. టెస్ట్ ఆల్ థింగ్స్, హోల్డ్ ఫాస్ట్ వాట్ ఈస్ గుడ్. అండ్ వాట్ ఈస్ గుడ్? వాట్ ఈస్ ఇన్ ది బైబుల్. బైబుల్ ఉన్న దానికన్నా బయట ఉన్నది ఏది కూడా మంచిది కాదు. నెవర్. కొన్నిసార్లు ఏం చేస్తాడు? అదే కాకుండా ఏం చేస్తాడు? మన ఆరోగ్యంని ఏం చేస్తాడు? సాతానుడు అటాక్ చేస్తాడు. హి హిట్స్ అవర్ హెల్త్, సిక్నెస్ తీసుకొస్తాడు. యోబుని ఎట్లా చేసినాడు? యోబుని ఎట్లా చేసినాడు? దేవుని వదిలేయాలని. అవునా? ఎంత సతాయించిండు యోబుని. ప్రాణం తీయలేదు అంతే, అది దేవుడు ఇయ్యలే. బట్ గాడ్ డి నాట్ పర్మిట్ హిమ్, బట్ హీ టోల్డ్ యూ డూ వాట్ ఎవర్ బట్ డోంట్ టేక్ హిస్ లైఫ్ అన్నాడు. ఆ విధంగా మనల్ని కూడా ఏం చేస్తుంటాడు? ఈ వ్యాధో ఆ వ్యాధి తీసుకొస్తూ దేవునికి దూరపరుస్తుంటాడు. మనం ఏం చేస్తుంటాము? నాకు తలనొస్తుంది, కడుపు నొస్తుంది, నాకు ఇవవుతుందని చెప్తే ఏం చేస్తుంటాము? ఇంట్లో రెస్ట్ తీసుకొని పండుకుంటాం. స్వస్థపరిచేవాడు ఎవరు? చచ్చిపోయే పడకలున్నావు నువ్వు, వచ్చి కూర్చో, దేవుని విశ్వాసం పెట్టుకో. నన్ను అంటారు ఎంపతి లేదు, సింపతి లేదు. కమ్ అండ్ సిట్ హియర్, గాడ్ విల్ క్యూర్, హ్యావ్ దట్ ఫెయిత్. నీ మందులు కాదు చేసేటివి, ఎవరు చేస్తారు? దేవుడు. ఆ విశ్వాసం ఎగ్జిబిట్ దాట్. And we feel that we are proclaiming the word of God. ప్రార్థన చేసే మంది ఇచ్చిన ఇయ్యు, మంది వద్దంటలేను, కానీ వచ్చి ఇక్కడ కూర్చోమని, ఇక్కడ వండుకోమను, ఇక్కడ వచ్చి వండుకోమను. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి పడకను వదిలేకుండా ఉన్న పరిస్థితులు ఏం చేసినారు? అతన్ని
యేసుప్రభు ఉన్న చోట్ల ఏం చేసినారు? छत निकाल के नीचे उतारे, అవునా? He will cure, he will touch. Have that faith. These are practical things. అంటే మనం ఆత్మీయతలో ఎదుగుతున్నామా లేదా అనేది మనము చూసుకుంటుండాలి. అందుకే ఒక వాక్యం మంచిగా ఉంటుంది. ఏమంటాడు? యెషయా 53:5 అంటాడు. ఏమంటాడు? బై హిస్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. సాతానుని మనము పోరాడాలా. వీ హ్యావ్ టు సే నో టు సేటన్. సేటన్ విల్ గివ్ us ఇనఫ్ రీజన్స్. ఎన్నో కారణాలు ఇస్తాడు, పోకుండా, రాకుండా, దేవుళ్ళు ఎదగకుండా, ఇన్ని విధాలుగా మనం ఇది చేస్తుంటాడు. ఇలాంటి జీవితాలు మనము జీవిస్తే తప్పకుండా దేవుడు ఏం చేస్తుంటాడు? మనను కాపాడుకుంటూ. ఆహా, రేపేమంటాడు? బలా నమ్మకమైన నా మంచి దాసు. వా, బెస్ట్ ఇన్కమింగ్ స్టూడెంట్, ఇన్కమింగ్ సన్ అంటాడు అనమాట. ఇప్పుడు పిల్లలకు వస్తారు కదా, బెస్ట్ అవుట్ గోయింగ్ చిల్డ్రన్, బెస్ట్ అవుట్ గోయింగ్ చైల్డ్, బెస్ట్ పర్ఫార్మింగ్ చైల్డ్, టాప్ అని అవార్డులు ఇచ్చినప్పుడు మనం ఏమైతే మనము దేవుని దగ్గర చేరుతున్నప్పుడు బెస్ట్ ఇన్కమింగ్ చైల్డ్. దానికోసం ప్రయాసం. అలాంటి జీవితాలు జీవిస్తే తప్పకుండా దేవుడు ఎంతో దీవిస్తా, మనను సాక్షులుగా మార్చుకుంటా. ఇంతకుముందే ఎవరో పెట్టినారు గ్రూప్లో, ప్రేయర్ గ్రూప్లో ఒక సాక్ష్యం పెట్టింది. ఓ సహోదరి సాక్ష్యం పెట్టింది. ఐ వాస్ టచ్డ్ వెన్ అంటే నన్ను ఎంతో ముట్టింది ఆ సాక్ష్యం. ఒక తల్లి విధవరాలు, పాపం చాలా బీద విధవరాలు. మరి కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మరి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. 2 కిడ్నీలు ఫెయిల్ కాగానే హాస్పిటల్కి తీసుకొని ఉరికొచ్చింది. ఆయనకు ఊపిరాడతలేదు, మరి ఏమవుతుందో వచ్చింది. కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చింది. హాస్పిటల్ దిగగానే హాస్పిటల్ ఏమంటారు? ఫస్ట్ వాళ్ళు డబ్బులు కట్టమంటారు. మరి అక్కడ మేనేజ్మెంట్ డాక్టర్ ఓనర్ ఉన్నాడు. అయితే ఆయన కింద ఇంకొక డాక్టర్ ఉంది. మరి ఆమె విశ్వాసురాలే. మరి ఎంతో ఆమె మీద కనికరం పడి మరి అమ్మ నువ్వు డబ్బులు కట్టాలి కదా, కట్టకపోతే చికిత్స మొదలు పెట్టరమ్మా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు అంటే ఏమంటే ఆమె నేను తప్పకుండా కడతాను, నేను ఏమైనా కానీ నాకున్నది ఒకటే, ఏంటి? నా దేవుడు, ఆయన వాక్యం, ఆయన నాకు ఇచ్చిన వాగ్దానము ఆయన చూసుకుంటాడని చెప్పినాడు. అదొక్కటి నాకు ఉంది. తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి రేపటి లోపల కడతాను. నాకు 24 గంటలు ఇయ్యమ్మా, రేపు మీరు మళ్ళీ బిల్లు వచ్చే లోపల నేను కడతానమ్మా, ఈరోజు అయితే చికిత్స మొదలు పెట్టండి అని చెప్పి. ఈమె పాపం ఆమె చినిపోయిన బట్టలు, జాకెట్ చినిపోయి ఉంది, బీదని తెలిసిపోయి ఆమెకు. ఇక ఈమె ఏం చేసింది పాపం, కనికరం చూపించి సరే అడ్మిట్ చేయండి, మొదలు పెట్టండి చికిత్స, చూద్దాము, మరి ఆమె డబ్బులు అరేంజ్ చేస్తుందేమో కదా, మరి ఎవరైనా డొనేషన్ అడుగుతుందో వాళ్ళకి ఫోన్ చేసి మరి అడుక్కుంటుందేమో, చూద్దాము అని మరి ఆమెను అడ్మిట్ చేసింది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ఆ అమ్మ ఆమె ఏం చేసింది, ఆ మూలకు వెళ్ళి ఆ రూమ్లో మరి పక్కకు మోకరించిందంట. మోకరించి ప్రార్థన చేస్తూ 11:30కి అడ్మిట్ అయితే ఈమె మళ్ళీ 1 గంటకి ఎప్పుడు వచ్చినప్పుడు ఆమె ప్రార్థననే చేస్తుందంట. మళ్ళీ 4 గంటలకు చూసినప్పుడు ప్రార్థననే చేస్తుంది, అదే మోకాలను ప్రార్థన చేస్తుందంట. 6 గంటలకు ఆమె షిఫ్ట్ మారేటప్పుడు వచ్చి చూస్తే ప్రార్థన చేస్తుందంట. 10 గంటలకు ఏదో వేరే విషయంలో ఫోన్ చేసినప్పుడు మరి అమ్మ ఏమైనా చేస్తుంది, అమ్మ ఏమైనా డబ్బులు కట్టిందంట, లేదమ్మా ఆమె అక్కడి నుండి ప్రార్థన చేస్తుంది అని చెప్పారంట. రాత్రి 4 గంటలకు మళ్ళీ ఏదో ఎమర్జెన్సీ కేసులో ఫోన్ చేసినప్పుడు మరి ఎట్లున్నాడు, ఆ కేసు ఎట్లా ఉంది అన్నప్పుడు ఆయన కొంచెం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఆమె ఏం చేస్తుంది, ఆమె ఇంకా మోకాలుండి ప్రార్థన చేస్తుంది అమ్మ అన్నారట. పొద్దున వచ్చేసింది 9 గంటలకు షిఫ్ట్కి డాక్టర్. ఇప్పుడు ఆమెకేంటి, ఆమె కట్టకపోతే నేను కడతానంటే ఆమె జిమ్మదారి తీసుకొని ఆమె చేర్చింది.
ఆమె ఏమనుకుంది, సరే ఈ ఒక్క రోజుకి డబ్బులు ఆమె కట్టకపోయినా ఏదో నా దగ్గర ఉన్న చేను, నేను ఏదో ఇంట్లో పోయిందో చెప్పుకుంటాను, ఏదో చెప్పుకుంటాను, అది నేను అమ్మేసో ఏదో అక్కడి ఆమె బిల్లు కట్టేస్తానులే అని అనుకుంది ఆమె. ఎందుకంటే ఇంట్లో చెప్తే ఒప్పుకోరు కదా, చేను ఇచ్చేస్తా అని భర్త ఒప్పుకోడు. సరే ఇట్లనే ఏదో కట్టేసుకుందాంలే అని ఆమె ఆ నమ్మకంతో వచ్చింది. వచ్చి చూస్తే ఇంకా ప్రార్థన చేస్తుంది ఆమె. అంతలోపల మెయిన్ డాక్టర్ వస్తాడు కదా, డాక్టర్ వచ్చినాడు. రౌండ్స్ వస్తే ఈమె చివరి రౌండ్ పొద్దున వస్తారు, వచ్చి డాక్టర్స్ అందరు రౌండ్స్కి పోయి వచ్చినాక మెయిన్ డాక్టర్ వచ్చి చూసినప్పుడు ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాలి, ఆ రూమ్కి వెళ్తున్నారు. 11:30 అయిపోయింది, 12 గంటలు అయిపోయింది. ఇప్పుడు రెండో బిల్లు మొదలవుతుంది కదా, రెండో రోజుది బిల్లింగ్ స్టార్ట్ కావాలి. ఆ రెండో బిల్లింగ్ స్టార్ట్ కాకముందు బిల్లు లోపల ఆ డాక్టర్ ఈమెతో నడుచుకుంటూ మాట్లాడుతుంటే డాక్టర్ ఆమెతో అంటున్నాడంట, అమ్మ మెయిన్ డాక్టర్, ఈరోజు మా అమ్మది 10th యానివర్సరీ, అందుకే ఆ అమ్మ ఉంది కదా వాళ్ళది, మనం ఈ అమ్మది అంతా ఫ్రీ ట్రీట్మెంట్ చేద్దామన్నాడు. ఏమి అన్నాడు, వాళ్ళకి మనము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామన్నాడు. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు, కానీ ఆయన ఏం చేసినాడు, దేవుడు ఈ విధంగా ఆయన ద్వారా అవి ఏం చేసింది, ఒకటే ఏం చేసింది, ప్రార్థన, మోకాలుండి ప్రార్థన, విశ్వాసంతో ప్రార్థన. దేవుడిస్తాడు. ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తున్నామా? విజయం కలిగిన ప్రార్థనలు చేస్తున్నామా? విశ్వాసంతో కలిగిన ప్రార్థనలు చేస్తున్నామా? మన గురించి ప్రార్థన చేసుకుంటున్నామా? ఇతరుల గురించి చేస్తున్నామా? మీరే కాదు, నేను కూడా ఈ విషయంలో ఏం జీవిస్తున్నా? బిజీ అయిపోయినాము. దేనిలో బిజీ అయిపోయినాము? మన ఉద్యోగాలలో, మన వ్యసనాలలో, మన టైంపాస్లలో, మన తిండిలలో, మన ఈ లోక రీతిగా చాలా బిజీ అయిపోయినాం. ఈ లోకం ఎప్పటికీ మనతో రానే రాదు. మరి ఇంత బిజీ ఏం లాభము? మనతో ఎప్పుడు వచ్చేది ఏంటి? మన ఆత్మను మనం పోషిస్తున్నామా? Are we feeding our soul, our spirit, which is going to stay forever? I mean, how do you think that we are going to heaven? ఆలోచించండి. ఈ విధంగా మరి తప్పకుండా మరి ధ్యానించండి. గాడ్ స్పీక్స్. ఇదంతా కూడా దిస్ వాస్ పార్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఫర్ ద యూత్ మీటింగ్స్ టుమారో అండ్ డే ఆఫ్టర్. స్పిరిచువల్ ఎదుగుదల విషయంలో ఇవన్నీ కూడా నాది రేపు ఎల్లుండి యూత్ మీటింగ్స్లో మరి క్వశ్చనర్ తోటి ఐ వాస్ ప్రిపేరింగ్. కానీ ఏమంటారు, అవి పోస్ట్పోన్ అయిపోయినాయి, కొన్ని కారణాలు బట్టి పోస్ట్పోన్ అయిపోయినాయి. అవి ఎప్పుడైతే తెలియదు. కానీ ఈ విధంగా దేవుడు తప్పకుండా ఏం చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు. సో ప్లీజ్ ఆస్క్ గాడ్స్ హెల్ప్ అండ్ సపోర్ట్ ఫర్ యువర్ స్పిరిచువల్ ఎడిఫికేషన్, ఫర్ యువర్ క్లెన్జింగ్, ఫర్ యువర్ ప్యూరిఫికేషన్, ఫర్ యువర్ శాంక్టిఫికేషన్. పరిశుద్ధత విషయంలో మనం నీతిమంతులు తీర్చబడడానికి, మనము పరిశుద్ధపరచబడడానికి దేవుని సహాయం అడుగుతూ, దేవా నా హృదయాన్ని పరిశోధించు దేవా, నాకు తెలియని నాలో ఉన్న మలినం నాకు చూపించు దేవా, దాన్ని నేను దేవా ఓడించడానికి కావాల్సిన శక్తి మీరే దయచేయండి దేవా అని అడుక్కుంటే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, సహాయము దయచేస్తాడు. అలాంటి ప్రార్థనలు చేస్తూ అలాంటి మనసు కలిగినందుకు ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అన్నాడు. అంటే దావీదు ఏమన్నాడు, దేవుడు ఏమన్నాడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్, నా తెలుగులో ఏమంటారు, ఐ డోంట్ నో, ఉదాహరణసారుడైన నా కుమారుడు, దావీదు నా కుమారుడు అంటాడు. అలాంటి భావం కలిగి ఉండాలి. వీ షుడ్ బి లైక్ దాట్. We can do wonders. May the good Lord bless this message. Right?